హాయ్ అండి. వెల్కమ్ టు అమరా కిచెన్. నేను మీ అమరేశ్వరి. ఈరోజు మన అమరా కిచెన్ ఛానల్‌లో రాయలసీమ వాళ్ళు ఎంతో ఇష్టంగా చేసుకొని తినేటటువంటి శనగ బేళ్ళ పాయసం చేయబోతున్నాను. ఇది ప్రత్యేకంగా రాయలసీమలో స్పెషల్ అకేషన్స్‌కి ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. వారు చేసే స్వీట్స్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అండి ఇది. చాలా రుచిగా ఉంటుంది. సరే లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 1 కప్ శనగపప్పు తీసుకున్నాను. ఒక 2 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత 1 కప్ శనగపప్పుకి 5 కప్స్ వాటర్ వేసుకోవాలి. 5 కప్స్ 1:5 రేషియో అన్నమాట. 5 కప్స్ వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ నానాల్సిన అవసరం లేదండి పాయసానికి పప్పు. అలాగే పావు కప్పు సగ్గుబియ్యం. ఇక్కడ నేను లావు సగ్గుబియ్యం తీసుకున్నాను. అందుకే 15 మినిట్స్ బిఫోర్ నానబెట్టుకుంటున్నాను. సన్న సగ్గుబియ్యం ఉంటాయి గదా! అవైతే ఎక్కువ సేపు నానాల్సిన అవసరం లేదు. పాయసం చేసేటప్పుడు డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను లావు తీసుకున్నాను గాబట్టి పప్పుతో పాటే నానబెట్టుకుంటున్నాను. ఇందులో గూడా 1 కప్ వాటర్ వేసుకొని ఇవి గూడా 15 మినిట్స్ బిఫోరే సోక్ చేసుకోవాలి. అలాగే బియ్యం గూడా పావు కప్పే తీసుకోవాలండి. ఇవి గూడా ఒకసారి నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో గూడా 1 కప్ వాటర్ వేసుకొని అదే టైంలో నానబెట్టుకోవాలి. 15 మినిట్స్ బిఫోర్. అన్ని 15 మినిట్స్ బిఫోర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే నానబెట్టిన పప్పును ఉడికించుకోవాలండి. నేను కుక్కర్‌లో చేయట్లేదు. డైరెక్ట్‌గా ఇందులోనే నానబెట్టిన దాంట్లోనే చేసేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఉడికించుకోవాలి. 15 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి పప్పు తీసి చెక్ చేసుకుంటే హాఫే బాయిల్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే మనం పప్పు పట్టుకొని నలిపి చూసినప్పుడు పూర్తిగా ఉడుకుండకూడదు. ఎందుకంటే మనం ఈ పాయసానికి లోపల మాత్రం పప్పేమో ఉడుకుండాలి. పైన మాత్రం సాఫ్ట్‌గా ఉండాలి. మరీ మనం పప్పు చేసుకున్నట్టు మెత్తగా అయిపోకూడదు. ఈ స్టేజ్‌లో మనం ఇందాక నానబెట్టుకుంచుకున్నాం గదా! సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం గూడా వేసుకున్న తర్వాత ఇంకొక 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించాలి. ఇది ఉడికేలోపు ఇక్కడ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక నానబెట్టుకున్నాం కదా బియ్యం, అందులో వాటర్ తీసి పక్కన పెట్టుకొని, ఉట్టి బియ్యం వరకు ఇందులో వేసుకొని, అందులో ఒక 4 యాలకులు, ఇందులోనే 4 యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ ఎలా చేసుకోవాలంటే బరకగా ఉండాలండి. అంటే మనం మన బొంబాయి రవ్వ ఉంటది కదా! చిన్న రవ్వ రవ్వగా ఉంటుంది. మెత్తగా పేస్ట్ అయితే చేసుకోకూడదు. ఇలా రవ్వ రవ్వగానే ఉండాలి ఈ పాయసానికి. ఇందులో మనం ఇందాక వాటర్ పోసుకున్నాం గదా! 1 కప్ వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాం గదా! అవే వాటరే వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఎందుకంటే అడుగున కొంచెం పిండిలాగా అయ్యుంటుంది. సో, అవే వాటర్ తీసేసుకొని ఒకసారి కలిపేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మనం పప్పు ఉడికిన తర్వాత ఈ వాటర్ వేసుకోవాలన్నమాట అందులో. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకుంటే మనకి సగ్గుబియ్యం అనేది పైన వైట్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా వచ్చుంటుందండి. కానీ లోపల మాత్రం అలానే ఉండాలి. మరీ ఎక్కువ ఉడకనిస్తే అందులో కలిసిపోయి బాగా చిక్కగా అవుతదనమాట. మనం ఇంకా పాలు వేయాలి. ఇవన్నీ అయ్యేలోపు ఇవి ఇంకా ఎక్కువ బాయిల్ అయిపోతుంది. సో, ఈ స్టేజ్‌లో మనం ఇందాక బియ్యం మిక్సీ చేసేసుకున్నాం గదా! అది రవ్వ పోసుకోవాలి వాటర్‌తో సహా. బియ్యం వేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలండి. లేపోతే ఉండలు కడుతుంది. వాటర్‌లో కలుపుకొని ఖచ్చితంగా వేసుకోండి. డైరెక్ట్‌గా పిండేసేసుకున్నారంటే ఉండలు కట్టిపోతుంది బాగోదు. అలానే ఇక్కడ నేను బియ్యము, శనగపప్పు, సగ్గుబియ్యం అన్నీ కలిపి 1 ½ కప్ అయ్యాయి గదా! బెల్లం గూడా 1 ½ కప్ వేసుకోవాలి. ఒకవేళ స్వీట్ అంత వద్దండి మాకనుకున్న వాళ్ళు ఒక పావు కప్పు తగ్గించుకోవచ్చు. బట్ ఈ స్వీట్ అయితే సరిపోతుంది. బెల్లం గూడా వేసుకున్న తర్వాత బెల్లం కరిగే వరకు ఇలా తిప్పుతూ ఉండాలండి. ఒకవేళ మీకు బెల్లంలో నలకలున్నాయి అనిపిస్తే పక్కన బెల్లం కరిగించండి. లైక్ ఎలా అంటే జస్ట్ పాకాలేం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగితే చాలు. కరిగిన తర్వాత ఇక్కడ తెచ్చి వడబోసుకోండి. నేను వాడిన బెల్లం నీట్‌గానే ఉందండి. అందుకే డైరెక్ట్‌గా వేసుకున్నాను. తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టేసుకొని, ఇక్కడ నేను 1 కప్ పాలు తీసుకున్నాను. నేనివి రూమ్ టెంపరేచర్‌లోనే ఉన్నవండి. అంటే మరీ చల్లటి పాలేం పోయలేదు. రూమ్ టెంపరేచర్‌లో ఉన్న పాలు తీసుకున్నాను. 1 కప్ తీసుకున్నాను. అంటే 5 కప్స్ ఫస్ట్ శనగపప్పులో వేశాను. 1 కప్పు సగ్గుబియ్యంలో వేశాను. 1 కప్ బియ్యంలో ఏశాను. ఇక్కడ 1 కప్ పాలు. అంటే టోటల్ 1:8 అయ్యాయి. అంటే 1 కప్పు శనగపప్పుకి 8 కప్పులన్నమాట. ఇక్కడ నేను పచ్చ కర్పూరం తీసుకున్నాను. స్వీట్స్‌లోకి వేస్తాం కదా! ఆ కర్పూరం. ఇది కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోండి. లేదంటే లేదు. అంతే. వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.
ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ వేయించడం కోసం ఇలా ఒక పాన్ తీసుకున్నాను. హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి గూడా కొంచెం కరిగిన తర్వాత ఈ స్వీట్‌లోకి మెయిన్‌గా ఎండు కొబ్బరి ముక్కలండి. ఒకవేళ ఎండు కొబ్బరి ముక్కలు ఇలా తినడం ఇష్టం లేదనుకుంటే తురిమి పాయసంలో వేసుకోవచ్చు. నాకైతే ఇలానే ఇష్టం. సో, అందుకే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలానే జీడిపప్పు. లాస్ట్‌లో కొంచెం వేగిన తర్వాత కిస్మిస్‌లు. ఈ డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు. అంతే. అన్నీ వేగిన తర్వాత ఇందులో వేసి కలుపుకోవడమే. అంతే అండి, స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఇది చాలా చాలా టేస్ట్‌గా ఉంటదండి. నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుంది. కొంతమంది బొంబాయి రవ్వ వాడతారు బియ్యం ప్లేస్‌లో. కొంతమంది ఇప్పుడు పాలు వేయకుండా గూడా చేస్తారు. ఇంతకుముందు కొంతమంది పాలు వేయకుండా గూడా చేసేవాళ్ళు. అలానే సేమియా గూడా ఏస్తారు కొంతమంది. నాకైతే ఈ టేస్టే నచ్చుతుంది. మా అమ్మ నాకిలానే నేర్పించింది. ఓకే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే అమర కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.